నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు యాజ్ యూజువల్ మగజాతి ఆణిముత్యం శేఖర్ భాషా గారు ఉన్నారు. హాయ్ శేఖర్ భాషా గారు. హాయ్ ఎలా ఉన్నారు? బాగున్నారు. యా సార్, నిజంగానే మీరు అన్నట్లుగా చాలా చిన్న వయసులోనే పిల్లలు రేప్ అటెంప్ట్స్కి గురవ్వడం, లేకపోతే చాలా చిన్న పిల్లలు కూడా రేప్ చేయాలని ట్రై చేయడం, ఇలాంటి వాటికి కూడా కారణం ఇలా మహిళలు బట్టలు కానివ్వండి, వచ్చే మూవీస్లో వాళ్ళ ఎక్స్పోజింగ్ కానివ్వండి, ఇలాంటివే రీజనా? బట్టలు అంటే మైనర్స్ విషయంలో మాత్రం మనం చెప్పలేమమ్మా, ఎందుకంటే వాళ్ళకి అప్పుడప్పుడు హార్మోన్స్ అవుతుంటాయి. వాళ్ళు చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ ఇదైపోవడం అనేది జరుగుతుంటుంది. వాళ్ళకి ఇంకా విచక్షణ లేదు. ఎనీథింగ్ కాదేది కవితకు అనర్హం అన్నట్టు ఆ ఏజ్లో వాళ్ళకి చిన్న టచ్ కూడా వాళ్ళని ప్రభావితం చేస్తుంది, అలా ఉంటుంది. సో వాళ్ళ ఎదురుగా ఖచ్చితంగా ఎటువంటి ప్రొవకేటివ్ చర్యలు చేయకూడదు. ప్రొవకేటివ్ అంటే నేను నా మనసులో అలా లేదు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. వాడి మనసులో పొరపాటున అలాంటి ఫీలింగ్ ఏమైనా వస్తుందేమో అనేది కూడా కరెక్ట్. చిన్న చిన్న వీడియోస్ కూడా చూస్తున్నాం మనం. అంత ఏజ్ కూడా అక్కర్లా, 5 ఏళ్ళు 6 ఏళ్ళు దాటిన తర్వాత ఆ పిల్లల ముందు తల్లి కానీ తండ్రి కానీ దయచేసి డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవద్దు, వాళ్ళకి ఏం తెలియదులే అని చెప్పి అనుకుంటారని చెప్పి చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు. వాళ్ళకి ఏం తెలియదులే, చిన్నపిల్లలే కదా అని చెప్పి మార్చేసుకుందాం డ్రెస్ అని చెప్పి. నో, డోంట్ డూ దాట్ అంటారు. మీకు తెలీదు, 6 ఏళ్ళు 7 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళ మనసులో వేరే వెళ్తాయి. సో లెట్స్ నాట్ డూ ఇట్ అని చెప్పి చెప్తున్నారు. ఎవరు? సైకాలజిస్టులు, డాక్టర్లు. మరి 6 ఏళ్ళు 7 ఏళ్ళు అంటే 13 ఏళ్ళు 14 ఏళ్ళ పిల్లల సంగతి మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు అత్యాచార అటెంప్ట్లు చేస్తారా అనేది నేనైతే పెద్ద నమ్మను. ఇది అత్యాచారానికి డ్రెస్కి నేను ముడిపెట్టనమ్మా. ఎందుకంటే ఇది అవకాశం వల్ల జరుగుతుంది. ప్రతి ఒక్కడు చేయాలనుకోడు, ఒకవేళ చేయాలనుకున్న అంత ధైర్యం చేయడు. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ 140 కోట్ల మంది భారతీయుల్లో ఎంతమంది ఉన్నారు అత్యాచారం చేసేవాళ్ళు? 1 కోటి మంది కూడా లేరు. మహా అయితే లక్షల్లో కౌంట్ చేయొచ్చాము మీరు. అంటే 0.001%. 100 మందిలో ఒకటి కాదు, 1000 మందిలో ఒకటి కాదు, 1,00,000 మందిలో ఒకడు ఉండొచ్చు. వీళ్ళ సంఖ్య తీస్తే మొత్తం ఒక 140 కోట్లో ఒక 1,00,000 మంది ఉన్నారనుకుంటే పర్సంటేజ్ ఈజ్ వెరీ. కాకపోతే మనం ఏం చేస్తామంటే యాంప్లిఫై చేస్తాం. ఇప్పుడు చాలామంది రోడ్ల మీద వెళ్తుంటారు అమ్మాయిలు, ఎవడు కామెంట్ చేయడు. ఎందుకమ్మా? అమీర్పేటలో, ఎస్ఆర్ నగర్లో పబ్లిక్గా అమ్మాయిలు చక్కగా వచ్చి అబ్బాయిలతో బతకాన్ని వేసుకుంటుంటారు. పోయేవాడు పోతుంటాడు, వచ్చేవాడు వస్తుంటాడు, అక్కడే లవర్స్ మాట్లాడుకుంటుంటారు. ఈ హాస్టల్స్ కదా మొత్తం బెల్ట్. ఇట్స్ ఫ్రీ కంట్రీ లాగా. అసలు ఎవ్వరు ఏమి, మనకే ఇది అనిపిస్తుంది, ఏమిట్రా ఇది హాస్టల్ ఇంకేమన్నా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవడు కామెంట్ చేయడు, ఎవడి మన నడిపోతుంటాడు. ఎక్కడో ఒక రిమోట్ ప్లేస్లో అవకాశం దొరికి వాడు ఏదో ఒకటి చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ దానికి దీనికి సంబంధమే లేదు. ఇక్కడ ఏంటంటే ఈ పొట్టి బట్టల వల్ల ఖచ్చితంగా వాళ్ళ మనసులో తప్పుడు ఫీలింగ్స్ వస్తాయి. కానీ ఫీలింగ్స్ వచ్చినంత మాత్రాన ప్రతి ఒక్కటి అది ఇటువంటి పనులు చేస్తాడని నేను ఖచ్చితంగా తప్పుడు ఫీలింగ్స్ వస్తాయి. కానీ ఆ తప్పుడు ఫీలింగ్ రావడానికి నువ్వు గనక కారణం అయితే, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో, నీదే నేరం. చిన్నపిల్లలకి అలాంటివి చేయకూడదు, నిగ్రహం, ఇవన్నీ నువ్వు నేర్పించద్దు. యూ షుడ్ బిహేవ్ ప్రాపర్లీ. ఇది నా రైట్, ఈ రిటర్న్ ఆఫ్టర్ 18, ఇప్పుడు 21 చేశారు కదా, 21+ వాళ్ళ దగ్గర మాత్రమే. ఇప్పుడు ఎందుకమ్మా మందు, సిగరెట్ 21 ఏళ్ళ లోపల పిల్లలకి ఇవ్వకూడదు. మేజర్ అయినా సంబంధం లేదు, 18 years మేజర్ కాదు, 21. మీరు గమనించండి, ఎక్కడైనా మద్యం దొక్కన దగ్గర 21 ఏళ్ల లోపు పిల్లలకి మేము అమ్మకూడదు, చట్టరీత్యా నేరం రాస్తారు. సో వీడి అంటే ఒక విచక్షణ డెవలప్ అవ్వడానికి 21 ఏళ్ళు పడుతుంది అన్నప్పుడు ఆ విచక్షణ లోపలే నువ్వు ఇటువంటివి వేసుకొని వచ్చి వాడిని, అమ్మ నేను ఊరికే చాలామంది చెప్తుంటారు కానీ ఇలా వేసుకునే 99% అమ్మాయిలకి తెలుసు. దే నో హౌ దే సీ, దే ఆర్ బీయింగ్ సీన్. వాళ్ళని జనాలు ఎలా చూస్తారని వాళ్ళకి తెలుసు. అలా చూడాలని వేసుకునే వాళ్ళు అందులో చాలామంది ఉన్నారనిలో ఎటువంటి డౌట్ లేదు. ఇది అబ్సల్యూట్. కానీ వాళ్ళని గట్టిగా కన్ఫ్రంట్ చేస్తే మాత్రం, ఇది నేను అందుకనే వేసుకోలేదు, నేను నా దీనికోసం వేసుకున్నాను, నా బాయ్ ఫ్రెండ్ కోసం వేసుకున్నాను, మా ఆయన కోసం వేసుకున్నాను, ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ దే క్లియర్లీ నో వాళ్ళని వేరే రకంగా చూస్తారు. ఆ చూసేవాళ్ళలో చిన్నపిల్లలు కూడా ఉంటారు, తెలిసి వాళ్ళకి తెలిసే చేస్తారు చాలామంది. కానీ సార్, మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది, నిజంగానే మనకు తెలియకుండానే మనం సొసైటీలో చాలా విషయాలు తెలుసుకోలేకపోతున్నాము.
అండ్ అట్ ది సేమ్ టైమ్ మనకి తెలియకుండానే కొన్ని జరిగే వాటి నుంచి మన పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా ఈ మధ్యకాలంలో కష్టంగానే ఉంది. ఎందుకంటే మీరు ఒక ఫాదర్, నేను ఒక మదర్, సో అందరికీ పిల్లలు ఉన్నారు ఇక్కడ. కానీ ఈ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా ఇప్పుడున్న జనరేషన్లో అంత ఈజీ థింగ్ ఏం కాదు. మనప్పుడంటే ఏదో నడిచిపోయింది, కొంచెం మెచ్యూర్డ్గా ఉన్నాము. ఇప్పుడు పిల్లలు ఇంకా సూపర్ మెచ్యూర్డ్గా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళకి అట్ ది సేమ్ టైం టెంప్టేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. వచ్చే మూవీస్ వల్ల కానీ, వెబ్ సిరీస్, ఓటీటీస్ వీటన్నిటి వల్ల, అండ్ అట్ ది సేమ్ టైం బయట డ్రెస్సింగ్ సెన్స్ వల్ల, ఇలాంటి వాటి వల్ల కూడా అయ్యి ఉండొచ్చు. సో అది కరెక్టే అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఏదో ఇంకా పాతబడిపోయినారా మీరు, అమెరికా చూడండి రా అంటున్నారు. ఆస్ట్రేలియా చూడు, మలేషియా చూడు, ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేసి ఎందుకు చేసి 18 years పిల్లలు ఇన్స్టాగ్రామ్ ముట్టుకుంటే నేరం అక్కడ. వాళ్ళని ఏం చేయరు, తల్లిదండ్రులు తీసుకెళ్ళి లోపలేస్తారు. కొత్త కొత్త చట్టాలు వస్తున్నాయేమో. మీరు ఏవైతే దీంట్లో కంట్రీస్ అనుకుంటున్నారో, నిన్న ఇండోనేషియాలో ఒక చట్టం వచ్చింది. పెళ్లికి ముందు హెల్త్ చెకప్ కంపల్సరీ, అన్ని రకాల టెస్టులు, హెచ్ఐవి దగ్గర నుంచి జన్యుపరంగా ఏముంది మొత్తం అన్ని. ఇద్దరు కంప్లీట్గా రైట్, నాకు కంప్లీట్ ఇద్దరికి మధ్య ట్రాన్స్పరెన్సీ అనేది ఇంపార్టెంట్. తర్వాత అయిపోయిన తర్వాత నువ్వు దాంతో తిరిగావు, నువ్వు వీటితో తిరిగావు అని చెప్పి గోళ్ళే ఉండద్దు అని చెప్పి ఒక రూల్ పట్టుకొచ్చారు వాళ్ళు. ఎక్కడ? ఇండోనేషియాలో. ఓకే. ఇంకో చట్టం, పెళ్లికి ముందు ఎవరితో అయినా సరే శృంగారంలో పాల్గొంటే వాళ్ళకి 6 నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష. అబ్బాయి అమ్మాయి తేడా లేదు, జైలు శిక్ష. బాగున్నాయి సార్ రూల్స్. ఇండియాలో కూడా వస్తే బాగుండు. దాని కింద నేను అసలు ఆ మధ్యన హైదరాబాద్లో ఏదో 2nd place ఉందని విన్నాను. మనము ఏమీ చేయమమ్మా, ఊరికే కబుర్లు చెప్తాం మనం. ఏంటంటే ఐపీసీని తీసుకొచ్చి భారతీయ న్యాయ సంహిత అని చేశారు. దానివల్ల ఏం ఉపయోగం ఉందో నాకు తెలియదు. పేరు మార్చడం వల్ల ఏమీ అయిపోదు. భారతీయత ఎక్కడుంది నిజంగా? వాళ్ళు నిజంగా చేసుకుంటున్నారు. ఇప్పుడు అటువంటి దేశంలో ఉన్న అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. అరే ఇండోనేషియా అబ్బాయా, వాడిని చేసుకో, వాడు ఇప్పటిదాకా ఎవరితో సంబంధం పెట్టుకొని వాడితో పెళ్లి చేసుకుందాం అనుకుంటే రైట్, వాడు ఫస్ట్ నన్నే ప్రేమిస్తాడు, వాడి జీవితంలో నేనే ఫస్ట్ అని ఒక అమ్మాయి ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు, ఒక అబ్బాయి కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు. మనకెక్కడ ఏడ్చింది ఆ బ్రాండ్ వాల్యూ? అంటే ఇది సందర్భం కాదు కానీ కరాటే కళ్యాణి గారు ఒక ట్రోల్ అయింది ఆవిడది ఒక మాట. తండ్రి అంట కూతుర్ని కన్యాదానం చేసేటప్పుడు అసలు నేను దానం చేస్తుంది కన్యనేనా అని చెప్పేసి ఈ మధ్య డౌట్ పడుతున్నారు అని చెప్పేసి ఆవిడ మాట్లాడారు. అఫ్కోర్స్ అది కరెక్ట్ మాట కాదు. అంటే ఈ సందర్భంలో నేను మీకు చెప్తున్నాను, నేను ఉన్నప్పుడే మాట్లాడారు ఆవిడ. అవునా? నా ముందే ఆ మాట అన్నారు. అంటే అంటే ఇవాళ రేపట్లో సిచ్యువేషన్ అలా ఉంది, దాంట్లో ఏమీ అతిశయోక్తి ఏం లేదమ్మా. ఇవాళ రేపట్లో అంటే మనం చూస్తున్నాం, 15 ఏళ్ళు 10th class పిల్లలు లేకపోతే ఇంటర్మీడియట్ పిల్లలు లేచిపోవడాలు, తర్వాత అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలు, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. మేబీ పర్సంటేజ్ ఏముందో ఎంత ఉందో నాకైతే తెలియదు కానీ, బట్ దిస్ ఈజ్ ఆన్ ద రైజ్. ఖచ్చితంగా పెరుగుతుంది. ఇటువంటి టైంలో అటువంటి వ్యాఖ్య నేనేమి తప్పు పట్టను. అది పబ్లిక్లో జరుగుతున్న దానికి అర్థం పట్టినట్టుగానే ఉంది. అందరూ కాకపోవచ్చు, ఒక కొంత పర్సంటేజ్ ఉంది, అది పెరుగుతుంది. ఖచ్చితంగా మనం దీని మీద ఒక సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.